మనం లేనప్పుడు పెంచుకున్నది మనమే, కానీ దొంగతనం చేస్తున్నది. ప్రతి దాంట్లో మూతి పెడుతున్నది. దాన్ని ఎలాగొట్టాలి, ఎట్లా ఎలాగొడతాను చెప్పండి. కట్టె తీసుకొని కొట్టి ఆడి కుడుతుంది, మళ్ళీ చూస్తుంది, 2 గంటలు వచ్చి మళ్ళీ ఇంటి ముందర వచ్చి పంచదు. ఈయన గంట కావద్దు, 2 కావద్దు, 3 గంటలు దాని ముఖం చూస్తే పుక్కడి పెట్టురా మళ్ళీ పెట్టి. దానికి ఆశ ఇంటి ముందర ఉంది, కొట్టుడు బుక్కెడు పెట్టుడు. ఆ ఇంట్లోకి వెళ్ళి అది పోదు. 8 రోజులైనా 15 రోజులైనా కఠినం కలిసి దానికి మన ఇంటి ముందర నీళ్లు కానీ, ఆ అన్నం కానీ, రొట్టె కానీ, ఏ పండు ఫలం ఏది పెట్టకుంటుంటే దాని ఆశ నిరాశ అయిపోతుంది. ఈడు పెట్టడు, నేను చచ్చిపోతా, ఇంకో ఇల్లు చూసుకుందామని ఎట్లా వెళ్ళిపోతుందో మన మనసు కూడా. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ. మనసు అనేది అనేకం ఇంద్రియాలంటారు. అయితే చూసిందల్లా కావాలంటది. ఆ కావాలని దానికి పోయినామనుకో అవతల లేని తంటాలు వస్తాయి. ఆ తంటాలతోనే సతగతం అయితే ఇంకా నువ్వు ఎప్పుడు ముందుకు పోతావు. ఓ కాకి ఉన్నది, ఎన్నో మాంసం ఎత్తుకొచ్చుకున్నది, మిగతా కాకులు అక్కడికి వెళ్ళి కూకున్నది. దాని ముందర గొడవ మీద కూకొని తిరుడు మొదలు పెట్టింది కాకి. పక్క ఇవ్వకుంటాయా చెప్పండి? నాకు కావాలని మెల్లగా వచ్చినాయి, పట్టి గుంజుతూనే ఉన్నాయి. 20-30 కాకులు అయిపోయినాయి. ఒకటే కింద మీదేస్తున్నది, దిర్ర పట్టుకున్నది. అది తినదు, విడిచిపెట్టదు. చూసి అనుకున్నది కాకి. ఇక లేదు, నన్ను తినలేవు, ఈ ఇబ్బంది తప్పలేదు. ముక్కని ఇడిచిపెట్టి పక్కకు జరిగింది. ఒక్క కాకి కూడా ఈ కాకి దగ్గరికి పోతలేదు. ఆ కాకులన్నీ ఏమిటికి వచ్చినాయి? మాంసం కోసానికి వచ్చినాయి. అదే రకంగా మనం కూడా ఏదన్నోటి కావాలని కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక మీదనే మనసు పోతుంది, తగలైతుంది. అనేకమైన వ్యవహారాల్లో మునిగిపోయి దేవుడు దూరం అవుతున్నాడు. కాబట్టి బుధాభావ సమన్విత. గాలి ఉంది, గీడ ఉన్నది, గీడ లేదని ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పండి? యథా ప్రకాశయత్తే కృష్ణం లోకమిమం రవిః. భగవద్గీతలో 13వ అధ్యాయం అంటాడు, పైన సూర్యుడు వచ్చి ప్రతి దిశకు ఏ రకంగా అయితే ఆ సూర్యరశ్మిని పంపిస్తున్నాడో యావత్తులో ఉన్నటువంటి దేవుడు అంతటా నిండుకొని గాలిలాగా సంచరిస్తున్నాడు. అదే భావనతోని మన మనసు ఈడున్నాడు, ఆడవున్నాడు, అంతటా ఉన్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అనే భావనతో నువ్వు చూసుడు మొదలు పెడితే గ్యారంటీగా ఆయన కొంతవరకన్నా మనకు కనపడ్డట్టు కనకన్నా మనసన్న శాంతి ఇస్తుంది. ఆ శాంతి కోసానికి మన ప్రయత్నం జరగాలి. నువ్వెంత ఉరుకు నక్క దూబైతున్నది ఎండాకాలంలో, వైశాఖ మాసంలో గుట్టలలో ఉన్నది, నీళ్ళు ఎక్కడ లేవు, ఓ రాయెక్కింది, నీళ్ళు ఎక్కడ ఉన్నాయని ఎండ తొడలు కనపడి నీళ్ళలాగా కనపడుతున్నది దూరం. ఉరికి ఎంత ఉరికినా దానికి నీళ్లు దొరకలేదు. అది ఎట్లనో మనకు కూడా విషయ వాంఛనలు నువ్వెంత వెంచుకున్న దేవుడు దూరమే గాని దగ్గరికి రాడు. అదే ప్రహ్లాదుడు కలడంభోలి, నీళ్ళ సముద్రంలో మొత్తం అన్నాడు. కలండు గాలి, ఆకాశమంతా నిన్నాడు. కలడగ్ని, ఎక్కడ చూసినా అగ్నిలో ఉన్నాడు. కుంభిని, భూమిలా. కలడోంకారంభు త్రిమూర్తి త్రిలింగ వ్యక్తులంతటను, పగలు రాత్రి ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఆడున్నాడు అని అన్నాడు ఆయన. అదే రకంగా మనకు అంతటి విశ్వాసం కలిగితే, కలగాలంటే అంత తొందరగా కలగదు. భగవద్గీతల ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క కొన్నిటికి చెప్పేసిండు ఒక లక్షణాలు. అదే 10వ అధ్యాయంలో 4 శ్లోకాలలో వరుసగా అంటాడు, అరే నా సంగతి తెలవాలంటే, అంతట ఉన్నోని కనిపెట్టాలంటే, నువ్వులలో నూనె ఉన్నదని తెలుసుకోవాలంటే గానగల పోయాలి. ఎట్లనో పాలల్లో పెరుగు ఉన్నది, నెయ్యి ఉన్నది అని అంటే ఎట్లయితే చిలుక పెట్టి దాన్ని కష్టపడాలో, భూమిలో పంట వస్తుందంటే దాన్ని ఏ రకంగా అయితే నువ్వు బయటికి తీయాలో ఆ రకంగా నీ ప్రయత్నం సాగాలి. అట్లా అయితే ఏం ప్రయత్నం? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. మచ్చిత్త, చిత్తము దేవుని ఎందుకు గట్టిగా ఉండాలంట. రూపాయలు ఎంచేటప్పుడు ఏమన్నా చిత్తం పక్కకు పెట్టుకొని రూపాయలు ఎంచుతారే అడ. ఏం సరా వస్తారా లెక్క, ఇంత కట్ట ఏం సారే పక్కపడి మనసు పోయినా నీ రూపాయలు ఎంత లెక్క వస్తారా? రాసేటప్పుడు ఎట్లుంటే చెప్పండి. మా ఊళ్ళో ఒక ఆయన ఒళ్ళరాగా పెద్ద చెక్కున కొట్టేటప్పుడు పక్కకు పోయి ఎవ్వడు కూకొని 10 మంది ఉండని, మీకు దండం పెట్టా ఎవడే మాట్లాడదు వెళ్ళిపోండి అని. ఎందుకే అట్లా మాట్లాడతాం అంటే, ఇంత మంచి అంటే ఇది అన్ని లెక్కలుంటాయి బిడ్డ. ఇక్కడక్కడ చూస్తే లెక్క చెడిపోయింది అనుకో, నా రాదంతా పోతుంది. అందు గురించి ఇది రాసినప్పుడు ఎవరు రావద్దు దగ్గరికి అనేది.
మామూలు ఒక చెక్కన కొట్టేటప్పుడే అంత నిష్టగా ఉంటే పైసలు ఎంచేటప్పుడు అంతే ఇది ఉంటే వణుకుడు చెయ్యోడు సూది పెంచాములో ఎవరన్నా దారం ఎక్కియగలుగుతారా? అమ్మగారికి తెలుసు కదా, లేదు. అదే రకంగా విషయవాంఛలు ఉన్నటువంటి వాళ్లకు దాని మీద ఒకటి దీని మీద కొడుతుంటే మనసు అక్కడ రాదు. మా చిత్త ఏమోసారి సూర్యాపేట్ల విష్ణు సహస్రనామ సప్తాహం జరుగుతుంది. విజయవాడ కనకదుర్గ అమ్మగారి దేవస్థానం తరపున జరిగిన ఒక 10 మందిని 10వ తరగతి 12వ తరగతి చదివే ఒక పిల్లలను తోలుకొచ్చారు. ఆ వేదిక మీద డ్రామా నాట్యం చేయడానికి తాంబారాల కాళ్ళు పెట్టి చేతుల దీపం వెలిగించి 3 మీద పెట్టుకొని ఆ సంగీతం తగ్గట్టు వీళ్ళు ఎగురుతూ వేదిక మొత్తం తిరిగి వస్తున్నారు. ఒక్క దీపం పోలేదు, ఒక్క కుండ కింద పోలేదు, దరువుకి ఏమైనా కింద మీద కాలేదు. ఎంత సాధన చేస్తే వాళ్ళు ఎంత ఉరికినా ఎక్కడ చేసినా చిత్తం ఎక్కడ చెప్పండి, కుండ మీదనే ఉంటది. అట్టెట్లనో బండి ఎంత ఉరికినా ఇరుసు కదలనట్టు నీవు కూటస్థ మచలం ధ్రువం, నీ మనసును ఆ రకంగా పెడితే కొన్ని రోజుల వరకు ఆ సాధన నీకు కుదిరితే అప్పుడు నీ మనసులో ఉన్నటువంటి తత్వము కొంత నీకు అర్థమైతే ఈ మాయంత దూరం అయిపోతే దేవుడు ఈ రకంగా ఉన్నాడు. నిజంగా నీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, రాముడు ఈ రకంగా ఉన్నాడు, నా ముందర నిలబడ్డాడు, ఆయన ధనుద్ధారి, ఆయన పట్టు వస్త్రాలు, ఆ అజానుభావుడు నా ముందర ఉన్నాడు అనే భావనతో నువ్వు ముఖం మొక్కు. ఇందుగలడందు లేడని ప్రహ్లాదుడు చెప్పిండు. బుధా భావ సమన్విత అయినటువంటి వాడు నాయన ఈడ ఉండడు ఈడ లేడని కాదు, అంతటా ఉన్నాడు. నిజంగా మనకు ఆ నమ్మకం కుదిరితే గ్యారంటీగా మనం బాగుపడ్డట్టే. కాబట్టి మా చిత్త మద్గత ప్రాణ, నీకు ఆపద వచ్చినప్పుడు ఉట్టుట్టిగా ఎవరెవరికో చెప్పుకొని ఊరికే నోరంతా పాడు చేసుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని వీరంట వానంట పోయే కన్నా ఆ భగవంతుని కోసానికి నువ్వు వేడుకుంటే మద్గత ప్రాణ, ఆయన అనుగ్రహించగలిగిన ఎక్కడక్కడనే ఉంటది, అన్ని విధాలుగా మంచిగా అవుతుంది. కాబట్టి వీలయ్యేంత వరకు ఆ భావన మనకు కలగాలి. మహనీయులందరూ కూడా ఎంతో మందికి ఎన్నో కష్టాలు వచ్చినాయి, నాకే కష్టం వచ్చింది నాకే వచ్చిందని మనం అనుకుంటాం. లేదు, వాళ్ళు కష్టంలో దేవుని చూసారు, మనం సుఖంలో కూడా చూస్తలేము ఆయన దిక్కు. కాబట్టి అదే ప్రహ్లాదుని గుడ్డల మీదకి కిందికి దొరికిస్తుంటే త్రిశూలాలతో ఒడిపిస్తూ ఉంటే మంటలు వాడేస్తే నాగు సర్పముల మీద వేస్తే ఎన్నో రకాలు కష్టపెడుతున్నా ఆయన ఏం వేడుకున్నాడు చెప్పండి? ఓ ధనుజ బంధన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావన జంచు నుతించునే గాని తా కనుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు భూవరా. ఆ తీసుకుపోయినటువంటి రాక్షసులు తన కన్న తండ్రి దానికి తోలుకొచ్చి, అయ్యా మేము 1 కాదు 2 కాదు గుట్టల మీదకెళ్ళి కిందికి దొప్పిస్తున్నా, విసర్గత్వంలతో కనిపిస్తున్నా, ఏనుగులు మీదకెళ్ళి తోలుతున్నా, ఆయనను పెట్టవలసినటువంటి తిప్పలని పెడితే అయ్యయ్యయ్యా అని ఒక్క మాట అంటలేడు. ఓ కళ్ళు మూసుకొని తలకాయ మీదకి లేపి ఓ ధనుజ బంధన. నిజంగా మనకు ఆపద వచ్చినప్పుడు భగవంతుడి దిక్కు మళ్ళితే సగం భారము తప్పుతుంది మన హృదయంలో. ఆయననే మనల్ని కాపాడతాడు. వీళ్ళందరూ ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, ముఖ్యమంత్రి ఉండని, ప్రధానమంత్రి ఉండని వాళ్ళు దేహ సంబంధానికి ప్రయత్నం చేసి కొంతవరకు శమనం కలిగిస్తారు తప్ప నీ ఆత్మసుఖం కావాలి, శాంతి కావాలంటే నిన్ను నీవే ప్రయత్నం చేసుకుంటేనే అది వస్తుంది. చాలా మంది ఎంతో అంతో తెలిసినటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి వీలయ్యేంత వరకు మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. ఒకరు చెప్పేటప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు బాగానే వింటున్నారు, ఆ ఇంధనాన్ని గుర్తు పెట్టుకొని అప్పుడప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది. బ్రహ్మం గారు చెప్పేటప్పుడు సిద్ధుడు విని ఆయన వెళ్ళినాక కూడా అదే బోధ యావత్ లోకానికి అందజేసి ఇప్పటికీ ఆయన చరిత్ర మర్చిపోకుంటున్నది. బోధయంత పరస్పరం కథయంత క్షమా నిత్యం. మనం విన్నటువంటి మాటలు మనసులకు వస్తే మనకు ఆనందం కలగాలి. తుష్యంతి చ రమంతి చ, ఆ ఆనందము నిజమైనటువంటి ఆనందము అది మనకు కలగాలని 9:10 అన్నాడు. వెంటనే అంటాడు, తేషామే సతతం కీర్తయంతో మాం యతంతచ్చతుడౌరదః తేషాం సతతయుక్తానాం. ఎవరయ్యా పరమ భక్తులంటే? తేషాం సతతయుక్తానాం, యావత్తుల ఎవడే గాని సతతం అంటే ఎల్లప్పుడు. ఒక సీసాలకి వెళ్ళి ఒక సీసా నూనె పోస్తుంటే ఎట్లయితే